రైట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. మంత్రి సీతక్క జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఓటర్లను కలిశారు. ఇల్లు తిరుగుతూ కూడా పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. రైట్ హేమ, కాంగ్రెస్ తరపున ఈరోజు సీతక్క ప్రచారంలో పాల్గొంటున్నారు. సో ఎటువంటి ప్రచార వ్యూహంతో ఇంకా కాంగ్రెస్ ముందుకెళ్తుందనుకోవచ్చు? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. పెద్ద ఎత్తున డోర్ టు డోర్ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు మంత్రులు, మరొక వైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లతో పాటు అభ్యర్థి నవీన్ యాదవ్, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున మంత్రి సీతక్కతో కలిసి అభ్యర్థులు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలంతా కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అండ్ సేమ్ టైం ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ప్రతి ఇంటికి కూడా చేరుతాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఇంటికి వెళ్తున్నారు. వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా కలుస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కటి కూడా లబ్ధిదారులకు అందుతాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి చూడొచ్చు. సో సీతక్క ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అక్క, ఏంటి ప్రచారం మొత్తం కూడా జోష్ అంతా మీలోనే ఉంది. పెద్ద ఎత్తున డోర్ టు డోర్ స్టెప్ ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉంది అక్క? చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఇంట్లో హస్తం నేస్తం అనే మరి భావంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా గత 3 సార్లు మరి మాగంటి గోపి కుటుంబానికి గోపికి అవకాశం ఇచ్చిర్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయినటువంటి యువకుడిగా ప్రజలలో ఉన్నటువంటి పేరు, ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తెలుసు, ప్రజలు అనుభవిస్తున్నారు. ఇళ్లలో వచ్చే 200 యూనిట్ల కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, ఇవాళ చాలా మాయ మాటలు చెప్తున్న బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన గతి లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ బాకీ పడుంది ప్రజలకి అంటూ బాకీ కార్డు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి సిగ్గుండాలి. అరే, ఇంటికో ఉద్యోగం ఇస్తా, కాపలా కుక్కలాగుంటా అన్నోళ్ళు ఎవరు? మరి ఏ ఇండ్లలో ఉద్యోగాలు వచ్చినాయి, ఏ ఇండ్లలో పదవులు వచ్చినాయి? ఇది ఒక్కసారి ప్రజలు గుర్తుపెట్టుకో. 10 ఏళ్ళల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ మేము సంవత్సరంన్నర కాలంలో మేము ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఛాలెంజ్ చేస్తున్నాం. 10 ఏళ్ళల్లో నువ్వు ఇచ్చిన ఇండ్లేన్ని సంవత్సరంన్నర కాలంలో మేము ఇచ్చిన ఇండ్లేందో మేము చూపెడతాం. పేదింటికి ఇలా ఇండ్లలో కరెంటు వెలుగుతుందంటే మా ప్రభుత్వం. ఇలా కనీసం 10 ఏళ్ళల్లో నువ్వు ఇచ్చిన రేషన్ కార్డు ఎంత, మేము ఇచ్చిన రేషన్ కార్డు 2 ఏళ్ళలో ఎంతో మేము నిరూపిస్తాం. ఇవాళ పేదల కోసం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అని ఏదైతే చెప్పిర్రో ఆ పావుల వడ్డీ కూడా ఎగ్గొట్టిపోయారు. దాచుకున్న డబ్బులను కూడా దోచుకున్న మరి గరానా దొంగల పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మేము మహిళలకు వడ్డీ లేకుండా 27,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంక్ లింకేజ్లు ఇచ్చినాము. మహిళలకు ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇస్తున్నాము. మరి ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. ఫ్రీ బస్సు పెడితే నెత్తినోరు కొట్టుకొని బాధపడుతున్నారు. మహిళలు బయటికి రావద్దని, వాళ్ళ ఇళ్ళల్లో కుటుంబ సభ్యులే రావాలి. లాస్ట్కి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవాళ బయటకు వచ్చి బజార్లో పడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2 ఏళ్ల పాటు కూడా గుర్తులేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంత్రులకు గుర్తొస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రచారంలో చెప్తున్నారు. అవునయ్యా, సిగ్గుండాలి. మీరే కదా 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. మొన్న కూడా మీ అభ్యర్థినే గెలిపించారు. మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి వచ్చి ముఖ్యమంత్రి గారికి లేదా సంబంధిత మంత్రులకు వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, సమస్యలు చెప్పాలి. రాష్ట్రంలో ఓవరాల్గా ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాము. మరి ఆయన సమస్యలు చెప్పలేదు. ఈరోజు మా అభ్యర్థి కానీ మేము కానీ ఎక్కడికక్కడ తిరిగి అసలు ఏం జరిగింది 10 ఏళ్ళల్లో ఏం కావాలి అని తెలుసుకొని మేము ఇవ్వడం జరిగింది. 150 కోట్లు సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరంన్నర లోపే ఇవాళ మేము మా గవర్నమెంట్ వచ్చినాక 150 కోట్లు ఇచ్చిన. ఇలా బోర్ బండలు ఎక్కడ చూసినా గల్లీలలో సైడ్ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అవన్నీ మేము చేస్తున్నాం. మరి 10 ఏళ్ళలో మీరేం చేసిర్రు? 2 ఏళ్ళలో గుర్తుకు రాలేదంటున్నారు కదా. మీ అభ్యర్థే కదా, మొన్నటిదాకా మీ ఎమ్మెల్యేనే కదా. ఇవాళ మీ ఎమ్మెల్యే ఉండే ఆయన తీసుకురావాల్సింది ఉండే. మరి ఆ 10 ఏళ్ళు మీరేం చేసిర్రు? ఇవాళ మేము 6 నెలల్లో సరే 3 నెలలు 4 నెలలు అయిపోయింది మీ అభ్యర్థి చనిపోయి. అప్పుడు మా వాస్తవానికి అసలు ఏం జరిగింది, వీళ్ళకి ఏం కావాలి అని పార్టీ పరంగా వచ్చింది. మా ప్రజలు మా వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు. తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు తెలిసిన సమస్యలకు ఏదో జీవోలు ఇచ్చి కూర్చోలే.
వర్క్స్ చేయించి చూపిస్తున్నాం. అంటే ఓట్లు అడగడానికి వచ్చినటువంటి అదే ఈ రోడ్డు కూడా మేము వేసినాం. చూడు తమ్ముడు, చూడు రోడ్డు. ఓట్లు అడగడానికి వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళను తిప్పి కొట్టాలి, ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడుగుతారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అరే సిగ్గుండాల, మీకే కదా ఓటేసిరు వాళ్ళు. బీఆర్ఎస్ నాయకులకే గతంలో బీఆర్ఎస్ నాయకులకే గతంలో ఓటేసిరు. ఇక్కడ మూడు సార్లు ఓటేసిర్రు. ఇప్పుడు మాకు ఓటేయండి, మేము పని చేసి చూపెడతామని చెప్తున్నాం. మాకెందుకు ముఖం లేదా? ఇంటికో ఉద్యోగం ఇస్తా, అందరికి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని మాయ మాటలు చెప్పి మోసం చేస్తే ఇవాళ హైదరాబాద్ ప్రజలు నిన్ను నమ్మిండ్రు. కానీ నిన్ను నమ్మి ఓట్లేస్తే ఈ గల్లీలలో గతేందో చూద్దురా అంటున్నా. అయితే ఇప్పుడు ఇంటింటికి మీరు వెళ్తుంటే ఇంత ఘనంగా హారతులు ఇస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు, కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు, ఓట్లు మాత్రం పడవంటూ బీఆర్ఎస్. అరే వాళ్ళకి 3 సార్లు ఓట్లు వేస్తే ఏ ఊరగా పెట్టిరో ప్రజలకు తెలుసు. ఇవాళ ఇక్కడ నిలబడ్డకి ఈ రోడ్డు ఇంత చక్కగా ఉందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ వేసినటువంటి రోడ్డు. కాబట్టి మీరు రేషన్ కార్డు కూడా ఇవ్వలే, గతి లేదు మీకు ఇవ్వడానికి. మీకు రేషన్ కార్డు కూడా ఇవ్వలే, సన్న బియ్యం ఇవ్వలే, కరెంట్ ఇవ్వలే. మీరు ఇవాళ మేము ఇస్తా ఉంటే ఇలాంటి మాయ మాటలు చెప్తున్నారు. వాళ్ళ మాటలు మాయ పనులు. బీఆర్ఎస్ కేవలం మాయ మాటలు, మేమేమో పని చేసి చూపిస్తున్నాం. అక్క మీ అభ్యర్థికి, మీ మినిస్టర్లకు, మీ ఎమ్మెల్యేలకు పడట్లేదు, అసలు అభ్యర్థి ఒంటరిగా తిరుగుతున్నారు, మంత్రులంతా ఒక వైపు తిరుగుతున్నారా అంటున్నారు. ఈ రోజు నుంచే మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ రంగంలోకి వస్తున్నారు. ఇన్ని రోజులు మా వాళ్ళు ఎవరు అంటే ఎక్కడో అక్కడ పనులలో ఉన్నాము. ఈ రోజు నుంచి మా అందరికీ బాధ్యతలు వేసారు. అయినా కూడా నేను నా పేరు 4 రోజుల కింద రాగానే నేను ఇక్కడ వచ్చేసిన తిరుగుతున్నా. కాబట్టి మా అభ్యర్థిని మనస్ఫూర్తిగా మేమందరం కలిసి పెట్టుకున్న అభ్యర్థి, పబ్లిక్లో ఉండే వ్యక్తి, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి, ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే ఆయన మీద రౌడీ అని, గుండా అని ఇంత నిస్సిగ్గుగా కేసీఆర్ మాట్లాడడం ఎంత దుర్మార్గం. ఇవాళ మీ పార్టీలో బీఆర్ఎస్లో చేర్పించుకున్నటువంటి ఏదైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళ మీద 25 కేసులు వాళ్ళ ప్రభుత్వంలోనే పెట్టిర్రు, పోక్సో కేసులు పెట్టిర్రు. అలాంటి వాళ్ళను దండేసి దండం పెట్టి వంగి దండం పెట్టిండు కేటీఆర్. ఇలా ఈ నవీన్ యాదవ్ అయ్యా నీకు బండ్లు ఇచ్చి పైసలు ఇచ్చి ప్రచార రథం ఇస్తే ఆయన ఇవాళ నీకు గుండా లెక్క కనపడ్డా. మరి గతంలో కూడా 2 సార్లు పోటీ చేసిండు కదా. గతంలో కూడా 2 సార్లు పోటీ చేసినప్పుడు నీకేం కనపడలే. ఎందుకంటే గెలుస్తున్నాడు కాబట్టి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చివరిగా ఎంత మెజారిటీతో గెలుస్తారని కాన్ఫిడెంట్ తో ఉన్నారు? 1,00,000 మెజార్టీ కూడా రావచ్చు, 50,000 పైనే దాటుతుంది. 50 to 1,00,000 మధ్య ఉంటాము. పబ్లిక్ లో స్పందన బ్రహ్మాండంగా ఉంది మాకు. ఫైనల్ గా జూబ్లీస్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నారా? తప్పకుండా ఎగరేస్తాం. హైదరాబాద్ లో కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను గెలిపించారు. గతంలో వాళ్ళు ఏమి చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచే ఏకైక అభ్యర్థిగా ఈరోజు ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది, ప్రజలకు ఒక అవకాశం వచ్చింది, గెలిపిస్తున్నారు. నవీన్ యాదవ్ తోటి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ రూపురేఖలు మారిపోవడం ఖాయం. సో మొత్తానికి నవీన్ యాదవ్ తో జూబ్లీ హిల్స్ రూపురేఖలు మారిపోతున్నాయి అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా మంత్రిగా చెప్తున్నారు. సో మొత్తానికైతే 1,00,000 మెజారిటీతో కూడా మేము గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే మమ్మల్ని రేపు కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ లో ఎగరవేసే విధంగా చేయబోతుంది. సేమ్ టైం 10 ఏళ్లలో బీఆర్ఎస్